चलो तुम चलो बाला है तुम्हारे उधर उधर चल उधर चलो राइट ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు ఇది 4th టైం రికార్డ్ చేయడం. నేను అస్సలు 1 అవర్ నుంచి ఈ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఒక యాప్లో. ఆ యాప్లో ఎఫెక్ట్స్ చాలా ఉన్నాయి కానీ రికార్డింగ్ సరిగ్గా తీసుకోదు ఫ్రెండ్. అదేం యాపో ఏమో నాకైతే భలే ఇది అనిపిస్తుంది. ఇంకా రెండు యాప్లు ఎక్కించుకొని వీడియో ఎడిటింగ్ చేసి ఒక దాంట్లో వాయిస్ ఓవర్ ఒక దాంట్లో అది ఇది ఇస్తే ఇంకా ఫోన్ అంతే సంగతులు. ఇక్కడ వచ్చేసి చాలా వరస్ట్ డే ఇన్ ద వరల్డ్ అండి. ఎందుకు అంటే 400 పైగా క్లిప్స్ మొత్తం డిలీట్ అయిపోయాయి ఒక్క టచ్తోనే. ఇంకా ఎన్నిసార్లు 10 నుంచి 1 వరకు ట్రై చేశాను డేటా బ్యాకప్ కోసము, అస్సలు రాలేదు. యాప్స్ అన్న రిటర్న్ వస్తున్నాయి కానీ గేమింగ్ యాప్స్ డిలీట్ చేసినవి నా వీడియోస్ మాత్రం రావడం లేదు. ఇంకా చాలా బాధ అయితే వేసింది. ఏడ్ చేశాను కూడా, వీడియో తీసుకోలేదు నేను అప్పుడు, లేకపోతే మీతో షేర్ చేసుకునేదాన్ని. 10 వ్లాగ్స్ మొత్తం 10 వ్లాగ్స్ డిలీట్ అయిపోయాయి. ఎందుకు అంటే నేను మంచిగా వ్లాగ్ చేస్తాను కదా, ఎడిటింగ్ చేసేటప్పుడు లాంగ్ లెంత్గా ఉంటే ఎవరు చూడరు అనేసి షార్ట్లో చేస్తాను. ఇంకా అలా చేస్తూ చాలా కర్రీస్ అన్నీ వేస్ట్ అయిపోయాయి ఫ్రెండ్స్, అన్నీ డిలీట్ అయిపోయాయి. ఇంకా డల్గా ఉన్నాను. ఇంకా మా అమ్మకి కూడా జ్వరం వచ్చింది. ఇంకా నా హబ్బీ వచ్చిన తర్వాత మేమందరం సైలెంట్గా ఉన్నామనేసి ఈ పార్క్కి పిలుచుకొని వచ్చారన్నమాట. ఇంకా అందుకనేసి పార్క్కి వెళ్ళాము. ఇక్కడ ఇంకా నేనేమో కొంచెం డల్గా ఉన్నాను. సెల్ పాయింట్కి వెళ్తే ఏమన్నా తీసిస్తారేమో కొంచెం హోప్ ఉండింది. ఈ పార్క్ నుంచి వెళ్ళేటప్పుడు గుర్తు లేదు, వచ్చేటప్పుడు వచ్చేసి గుర్తుకొచ్చి వెళ్ళాను అన్నమాట. ఒక్కసారి డిలీట్ అయిపోయిన వీడియో మళ్ళీ రికవర్ చేయడానికి రాదు, ఆ యాప్స్ అన్నీ వేస్ట్ అని చెప్తున్నారు. ఈ 2 చోట్ల వెళ్ళిన 2 చోట్ల అలానే అన్నారు. కొత్తగా ఈ ఫోన్లో డిలీట్ అయిపోయిన వీడియోస్ ఒక చోట ఉండాలి, మళ్ళీ ఒక 10 days బ్యాకప్ చేసుకోవచ్చు అని ఒక ఆప్షన్ కూడా ఇచ్చి ఉంటే మంచిగా ఉండేది. ఆల్రెడీ నేను డిలీట్ చేస్తే డస్ట్లో పడతాయి కదా, అక్కడి నుంచి కూడా డిలీట్ చేసేసాను. అస్సలు తిక్కగా అయిపోయింది. ఇంకా ఏడ్చుకొని ఇంకా సైలెంట్గా కూర్చున్నాను. ఎవరేం చేయలేరులే, అది కాక నా మంచిగా జరిగి ఉంటుంది అనేసుకున్నాను. ఏం మంచో ఏం చెడో నేను మొత్తం క్లీనింగ్ వ్లాగ్ తీశాను. ఆ రోజు గణపతి స్టార్ట్ అయింది చూడండి ఫెస్టివల్, గణపతి వచ్చిన డే మొత్తం క్లిప్స్ ఉండేటివి అన్నీ డిలీట్ అయిపోయాయి. గణపతిని తెచ్చిన రోజు, ఇంకా డెకరేషన్ చేసే రోజు మా దగ్గరే చేశారన్నమాట 2 గణపతిలవి వీడియోస్ మొత్తము. 1 day మంచిగా చేద్దాము అనేసి అనుకున్నాను. ఇంకా వీళ్ళు ఇక్కడ భోజనాలు కూడా పెట్టారన్నమాట. క్లిప్స్ చాలా వర్క్ అయితే ఉన్నాయి. మా పిల్లలు మ్యాగీ చేసింది, నా హస్బెండ్ మ్యాగీ చేశారు అనేసి అన్నీ తీసుకున్నాను. అంత ఆశ నిరాశ అయిపోయింది. ఏం చేయాలి, ఇంకా ఏం చేసినా మంచికిలే అనుకొని ఊరుకున్నాను. ఇంకొక యాప్లో ఇప్పుడు వరకు రికార్డింగ్ చేశాను, ఒక్కటి కూడా ఎక్కడమే లేదనేసి మళ్ళీ ఇంకో యాప్ ఎక్కించాను. ఒకవేళ మీకు వీడియోస్ రిటర్న్ వచ్చే వీడియోస్ ఏమన్నా ఉంటే, యాప్స్ ఏమన్నా మీకు తెలిసింది ఉంటే నాకు షేర్ చేయండి, నేను తప్పకుండా
ఆ యాప్ ద్వారా నా వీడియోస్ అనేటివి తీసుకుంటాను. ఎవరి దిష్టి తగిలి సచ్చిందో ఏమో, ఇంకా అలా అయిపోయింది. ఇంకా జ్వరం వచ్చినట్టుంది నాకు కూడా వీడియోస్ వెళ్ళినందుకు, సాడ్ అయిపోయినందుకు. పాపం రికార్డ్ చేస్తాను, వాయిస్ ఓవర్ ఇచ్చుకోవాలి. నా పిల్లలు టీవీ చూసుకుంటూ సౌండ్ తగ్గించమంటే ఒక్కటేమో తినుకుంటా సౌండ్ చేస్తుంది, ఇంకొకడేమో కొంచెం సేపటికి ఒకసారి సౌండ్ పెడుతున్నాడు. ఏం అర్థం కావడం లేదు. ఈ 2 days నుంచి చాలా వరస్ట్ డే అయితే నాకు స్టార్ట్ అయిపోయింది. ఎప్పుడు అంతే, 1 day నేను హ్యాపీగా ఉన్నాను అంటే నెక్స్ట్ డే ఎప్పటికన్నా సరే ఎవరి చేతులతో అంటే మామూలుగా ఒక ఏటన్నా తినంది ఆ డే వెళ్ళదు, లేకపోతే ఆ డే అంతా సాడ్గా వెళ్తుంది. ఎందుకు చూడండి, నాకే జరుగుతుందా మీకు కూడా జరుగుతుందా? 1 day హ్యాపీగా ఉంటే నెక్స్ట్ డే ఏమో ఒకటి జరుగుతూ ఉంటుంది. మొన్నటి వరకు నేను నా హస్బెండ్తో మాట్లాడలేదు, ఎందుకంటే కొంచెం కోపం వల్ల. ఇంకా తను మాట్లాడలే, ఇంకా అంతా సెట్ అయిపోయింది అనుకుంటే మళ్ళీ డే మొత్తం ఇంకా స్టోరేజ్ ప్రాబ్లం చూపిస్తుంది. అది కాకుండా మళ్ళీ నా వీడియోస్ డిలీట్ అయిపోయినాయి. ఇంకా నేను అలా సాడ్గా ఉంటే ఇక్కడికి పిలుచుకొని వచ్చాను. నాకేమో అంత ఇదిగా అనిపించనే లేదు. చూసింది ఎన్నిసార్లు చూడాలి అని నేను వెళ్ళాను మామూలుగా. ఇంకా పిల్లలు ఉన్నారు కదా, ఇంకా ఇద్దరికి జ్వరం అయితే వస్తుంది. ఇక్కడ కొంచెం గ్రీనరీ చూపించుకొని వద్దాం పదా, లేకపోతే సైలెంట్గా పడుకుంటూ ఉంటే ఎలానో అనిపిస్తూ ఉంటుంది. పిల్లలతో చూడలేము అసలు, నాకే ఎలానో ఉంది. మళ్ళీ పిల్లల కంటే ఇంకా అలానే ఇంకా మేనేజ్ చేశాను వాళ్ళ కోసము. ఇక్కడ నిజమైన టైగర్ లాగానే ఉంది కదా. పార్క్ వచ్చేసాము, ఎంట్రీ తీసేసుకున్నాము. ఇంకా ఇక్కడైతే అన్ని డొమెస్టిక్ వైలెన్స్, వైల్డ్ యానిమల్స్ ఫొటోస్ అవి పెట్టారన్నమాట. ఇంకా ఈ ప్రాజెక్ట్, ఈ పార్క్ ఎక్కడ ఉన్నాయి అనేది మొత్తం దీంట్లో ఉంది. ఏమన్నా మనకు కావాలంటే ఇక్కడ చూసేసుకుంటే సర్చ్ చేసుకున్నట్లే ఎంత మంచిగా ప్రాజెక్ట్ చేశారు చూడండి నిజంగా. ఇంకా నాకు షూట్ చేయాలి అని కూడా లేదు, మళ్ళీ వ్లాగ్స్ వేయకుంటే మళ్ళీ ఛానల్ అలా నిలబడిపోతుంది. ఇంకా 100 days ఛాలెంజ్ చేద్దాం అనుకుంటూ ఉన్నాను. నెక్స్ట్ డే నుంచి 100 days ఛాలెంజ్ అంటే డైలీ ఒక వ్లాగ్, వాట్ ఐ ఈట్ ఇన్ ఏ డే, వాట్ ఇన్ ఏ లైఫ్ అలాంటివి వేద్దాం అనుకుంటున్నాను. కానీ ఎన్ని వీడియోస్ తీసాను అసలు నిజంగా అన్నీ పోయాయి. ఇక్కడ ఎట్లా రిటర్న్ తీసుకురావాలి అనేసి పట్టింది. మా పిల్లలకి ఫుడ్ గిడ్డు ఏమీ లేదు పాపం, అలానే ఉండిపోయారన్నమాట. మా ఆసిఫ్ ఊరికే నెట్టువేయి అనేసి ఇంకా ఇలా చేసేసాడు. నేను అనుకున్నాను డిలీట్ చేసేటప్పుడు, ఏం బా ఇంత జీబీ ఉంది అనుకున్నాను. అనుకొని ఇంకా మళ్ళీ ఒకే ఒక క్లిక్ ద్వారా నేనే డిలీట్ చేసేసుకున్నాను. అంత తెలియలేదు నాకు. స్పేస్ది ఎప్పుడు చూసినా నా ఫోన్లో స్పేస్ ప్రాబ్లమే పడుతుంది. మళ్ళీ ఏ యాప్స్ కూడా లేవు చూడండి. ఇంకా ఈ వాట్సాప్ కూడా డిలీట్ చేసేద్దాం అనుకుంటానా, మళ్ళీ ఇంకా పిల్లలది ఏదన్నా ఉన్న వాట్సాప్ గ్రూప్కే వేస్తారు కదా, ఇంకా అది ఉందనేసి అలా పెట్టుకుంటాను నేను వాట్సాప్లోని ఏదన్నా సరే. ఇంకా ఎన్నిసార్లు రికార్డ్ చేశాను, వద్దులేండి. ఒక్కొక్క యాప్ ఒక్కొక్క విధంగా ఉంది. ఇంకా ఈ వ్లాగర్స్ ఎలా షూట్ చేసి ఎలా వీడియో ఎడిట్ చేసి పెడుతున్నారో, ఇంకా డైలీ 1 dayలో ఏమేమి జరిగింది అది మొత్తం షేర్ చేసేసుకొని ఎంత లాంగ్ లెంత్ అయినా నెట్ బుక్ అయినా కూడా అలానే పెట్టేద్దాం అనుకుంటూ ఉన్నాను అన్నమాట. ఈ ప్రాజెక్ట్ దాంట్లో టైగర్స్, లయన్స్ మొత్తం అయితే ఫుల్ఫిల్గా ఉన్నాయి. ఇంకా చాలా వాళ్ళకు మ్యారేజెస్ అయి ఉంటాయి కదా, ఇంకా వాళ్ళ ఫోటోషూట్స్ జరుగుతూ ఉన్నాయి. 2-3 members ఉన్నారు. నేను వాళ్ళని షూట్ చేయలేదు, దూరం ఉన్నారు వాళ్ళు. ఇంకా దగ్గరికి వెళ్ళి తీయడం నేను ఇప్పుడే సాడ్గా ఉన్నాను చూడండి. నాకు అసలు నడవ బుద్ధి కూడా కావడం లేదు, సైలెంట్గా వెళ్తూ ఉన్నాను అన్నమాట. ఈ వ్లాగ్ అన్నా షూట్ చేద్దాము, నెక్స్ట్ డేకి వ్లాగ్సే లేవు వేయడానికి అనేసి షూట్ అక్కడక్కడ చేసేసుకున్నాను అన్నమాట. ఇంకా మా అమ్మ, మా ఆసిఫ్, నా హబ్బీ ఉయ్యాలలు ఊగుతున్నారన్నమాట. నేను కూడా కూర్చొని చాలా స్పీడ్గా ఊగేదాన్ని ఒకప్పుడు. ఈ డే నా వరస్ట్ డే అనేసి సైలెంట్గా ఉన్నాను. ఇంకా వాళ్ళే ఏదో చేసుకుంటూ ఉన్నారన్నమాట. పాపం నా వల్ల వాళ్ళు డిస్టర్బ్ కాకూడదు అనేసి నేను వీడియో తీస్తున్నట్టు యాక్ట్ చేస్తూ ఉన్నాను.
ఇంకా వీడియో తీసుకుంటుందిలే ఎందుకు అనేసి వాళ్ళు గమ్మునున్నారన్నమాట. చూడండి, ఇలాంటి ఫాదర్ మీకు కూడా ఉన్నారా? ఎంత మంచిగా పిల్లలని కేర్ చేస్తారు. వద్దులేండి మా అమ్మ నువ్వు కూడా ఎక్కువ అని చెప్పింది. ఒకే మాటలో ఎక్కేసాడు చూడండి. నాకు కూడా ఎక్కాలి అనిపిస్తుంది, ఇంకా నాకేం తోచడం లేదనేసి ఇక్కడ కూర్చున్నాను. ఈ అక్క వెళ్తుందేమో, బాగా మంచిగా రౌండ్ తిరుగుకుంటా వీడియో తీసుకుందాము అనుకున్నా. ఈ అక్కతో పాటు జరిపితే మళ్ళీ ఈ అక్క ఎడ కొట్లాడుతుందో అని అదొకటి టెన్షను. ఇంకా వీళ్ళ ఉయ్యాల అయిపోయింది. మళ్ళీ ఇది ఇంకొక షార్ట్ కూడా తీసాను. షార్ట్స్ దాంట్లో ఉంటాయి, వెళ్ళి ఒకసారి చెక్అవుట్ చేయండి. అక్క వెళ్ళిపోయింది, నేను తిరుగుదాం అనేలోపే నా హబ్బీ వచ్చేస్తారు. ఇంకా ఫాస్ట్గా తిప్పుతున్నారు. నాకు కావాల్సింది అదేలే అనుకున్నా, వీడియో కోసమే సైలెంట్గా ఉన్నాను కదా, ఇంకా దాని కొరకు అలా ఇంకా వీడియో తీసుకున్నాను. ఆ తర్వాత జిమ్ దగ్గర జిమ్ లాగా ఉంటాయి చూడండి, అవి కూడా ఉన్నాయి ఇక్కడ. ఒకటి వీడియో చూసాం మనం యూట్యూబ్లో, చాలా వైరల్ అయ్యింది. ఏ లలిత మొహం పలగొడతా అది ఇద్దరు పిల్లలు కొట్లాడుకుంటున్నారు చూసారా? అది ఇక్కడేమో అనుకుంటున్నాను. అంటే అన్ని పార్కులలో కూడా ఇలానే ఉంటాయిలేండి జిమ్ ఐటమ్స్. ఇంకా నా హబ్బీతో మాట్లాడుతూ ఉన్నాను. ఒక వ్లాగర్ గురించి షేర్ చేస్తూ ఉన్నాను అన్నమాట. మీకు కూడా తెలుసు, తను నాకు భలే బాగా అనిపిస్తుంది. ఆ వ్లాగర్ వచ్చేసి బుజ్జు అంటూ ఉంటుంది, బుజ్జు బుజ్జు అంటుంది. అది నేను షేర్ చేస్తున్నాను. బుజ్జు అని మంచిగా తీస్తుంది. నువ్వు కూడా మాట్లాడతావా అంటే పాపం తను మాట్లాడాడు, నేనే పెట్టలేదు. మళ్ళీ రికార్డింగ్ చేస్తున్నా. గోంగూర కొత్తిమీర వస్తుంది, బైక్ సౌండ్స్ వస్తున్నాయి. అసలు వీడియో ఎడిటింగ్ చేస్తారు కదా, వాయిస్ ఓవర్ మీరు ఇంత సైలెంట్గా ఎక్కడి నుంచి ఇస్తారో కొంచెం కామెంట్ చేయండి. నా వీడియోస్ వెనక్కి తీసుకురావడానికి ఏదన్నా వర్షన్ ఉందా, ఏదన్నా ఉందా కొంచెం షేర్ చేయండి. తల నొప్పి ఫుల్. మళ్ళీ వ్లాగ్ తీయాలి నేను ఈరోజు. తీస్తాను, నేను తీయనని కాదు, కానీ అప్పుడు బాగా మంచిగా తీయాలి కదా అనేసి ఇక్కడ కెఫేకి వచ్చేసాము లాస్ట్కి. ఇంకా మేము వస్తే తప్పకుండా ఇక్కడివి చాట్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ తింటామన్నమాట. టైగరా లయనా కామెంట్ చేయండి. ఇంకా నా హబ్బీ ఆర్డర్ చేసి వెళ్తున్నారు. నేనేమో లేట్ అయింది అని నేను వెళ్ళానన్నమాట. ఒకసారి తీసుకొని వద్దాం వీడియో అనేసి. ఈసారి నేను మంచిగా ఎవరు చూసినా షూట్ చేశాను, కొంచెం ధైర్యం వస్తుంది. సబ్స్క్రైబర్ అలా పెరుగుతుంటే, టైమింగ్ అలా పెరుగుతుంటే ధైర్యం అనేది వస్తుంది. చాలా వరకు అందరూ వీడియో షూట్ చేస్తూ ఉంటారు కదా, ఇంక వీళ్ళు ఎలా చేస్తారబ్బా బయట మనుషుల మధ్యలో అనుకునేదాన్ని. ఆ సబ్స్క్రైబర్ కౌంట్ పెరుగుతూ ఉంటే అబ్బా చూస్తారు, చూసే వాళ్ళు ఉన్నారు అనేసి ఎక్కడ పడితే అక్కడ వీడియో తీయడమే. ఇంకా ఇక్కడ కూర్చున్నామన్నమాట. వాడు చూడండి కెమెరాలో చూసి హాయ్ చెప్పరా అంటే మిర్రర్ లాగా యూజ్ చేసుకుంటూ ఉన్నాడు. ఇంకా నా హబ్బీ ఒక క్లిప్ తీశారన్నమాట. ఎక్కడికన్నా మంచిగా దూరంగా వెళ్ళాలనిపిస్తుంది, కానీ ఈ వానల్లో వద్దులే. ఇంకా ఇలా ఫుడ్ గోబీ అయితే తెప్పించాము. నాకు నా హబ్బీకి నూడిల్స్, ఐస్ క్రీమ్స్ కూడా తెప్పించుకున్నాము. మీకు వ్లాగ్ కొంచెమన్నా నచ్చి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు, అలాగే లైక్ చేయడం కూడా మర్చిపోవద్దు. ఎమ్మీ అండ్ టేస్టీ నూడిల్స్ నాకు ఫేవరెట్. కాకపోతే ఇక్కడిది గోబీ మంచిగా ఉంటుందనేసి తెప్పించా. మా అమ్మ ఫేవరెట్ వెనిలా ఐస్ క్రీము. ఇంకా నా హబ్బీకి వచ్చేసి గోబీ. మీకు నా వ్లాగ్ నచ్చిందా? ప్లీజ్ ఆ వీడియోస్ ఎలా చేయాలి కామెంట్ చేయండి. అయిపోయింది మొత్తం.